ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. యెహోవా దయాళుడు అనే మాటలు బైబిల్ గ్రంథంలో పలు పర్యాయములు వ్రాయబడి ఉంది. ఆయన మన ఎడల నిరంతరము దయ చూపించేవారు. మనము మంచివారము కాకపోయినా, సరిగా ప్రార్థించకపోయినా, ఎన్నో మారులు అవిధేయులుగా ఉన్నప్పటికీ ఆయన దయ చూపిస్తున్నారు కాబట్టే మనమింకను క్షేమస్థితిలో ఉన్నాం. ఆయన దయ చూపించడం మాత్రమే కాదు, ఆయన మేలు చేయుచున్నాడు అని 119వ కీర్తన 68వ చరణంలో మనకు కనబడుతుంది. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఆయన దయ చూపి అనేకమైన మేలులు వారి జీవితాల్లో చేస్తారు. ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితంలో దేవుడు అనేకమైన మేలులు, అద్భుతములు చేసి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు. మిమ్మలను ఆశ్రయించు వారి ఎడల మీరు దయ చూపించే దేవుడవు. మీరెన్నడూ మమ్మలను త్రోసివేసేవారు కాదయ్యా. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. మీరు మేలు చేసేవారు. మా జీవితాలలో అనేకమైన అద్భుతములు చేసే దేవుడవు మీరే ప్రభువా. నిరంతరము మమ్మలను కరుణిస్తూ, కృప చూపిస్తూ, మా ఎడల మీ దయను చూపిస్తున్న దేవుడు మీరే ప్రభువా. నీ ప్రేమకు, నీ కృపకు ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చగలం? మీరు చేసిన మేలులు, ఉపకారములన్నిటిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ మా ప్రియులెల్లరినీ మీరు ఆశీర్వదించి వారికి మీరు మేలు చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.